ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గర్భిణులు స్కానింగ్ పరీక్షలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని స్కానింగ్ కేంద్రంలో సిబ్బంది కొంతమందికే పరీక్షలు చేసి మిగతా వారిని మళ్లీ రావాలని పంపుతున్నారు. దీంతో గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వారానికి 3 రోజులు మాత్రమే స్కానింగ్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. అత్యవసరం ఉంటే ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్తున్నారు. అక్కడ 800 నుంచి 1800 వరకు ఖర్చవుతుందని గర్భిణులు వాపోతున్నారు. మా కోడల్ని తీసుకొని వచ్చిన గర్భిణి స్కానింగ్ తీసుకోమని మేడం అంది. స్కానింగ్ కోసం వస్తే సెంటర్ బంద్ చేసింది. 100 మంది ఉన్నారు సార్, 8 మందికే తీసిండు, బంద్ చేసింది. ఇప్పుడు ఈ పేషెంట్ ప్రాబ్లం ఎట్లా సార్? ఈ హాస్పిటల్ ఎందుకు ఉన్నది? గరీబ్ వాళ్ళకు ఉన్నదా, డబ్బున్న వాళ్ళకు ఉన్నదా? బయటకు పోయి తీసుకోవాలంటారు సార్. మరి బయటకు పోవాలంటే మన దగ్గర డబ్బులు లేవు కదా సార్. గరీబ్ వాళ్ళం కదా, హాస్పిటల్ గరీబ్ వాళ్ళకే ఉంది కదా. దేని గురించి ఉంది సార్ ఇది? మీ పేషెంట్ ప్రాబ్లం ఎట్లా సార్? ఇది జీతాలు తీసుకుంటారా? గవర్నమెంట్ నుంచి వస్తాయా? జీతాలు లేవా? ఇట్లా ఎందుకు చేస్తారు సార్? గరీబ్ వాళ్ళకు ఉన్న హాస్పిటల్ కదా. పేరుకైనా సార్ 3 అంతస్తులు కట్టడు.